ఉన్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన సమయాభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరది గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో గడిచిన నీ గత కాలాన్నడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బానిసరా. ఒకటవ ప్రశ్న, సమతౌల్య స్థానం. సమతౌల్య స్థానం. ఏ ఒక పాదాల మీద నిలబడడం, బి చిన్న బంతిపై బ్యాలెన్సింగ్, సి హ్యాంగింగ్ రోప్పై నడవడం, డి ఇవన్నీ కూడా. సమతౌల్య స్థానం. ఆన్సర్ డి అన్నీ కూడా. రెండవ ప్రశ్న, తక్కువ గురుత్వాకర్షణ కేంద్రం ఇందులో సహాయపడుతుంది. ఏ దూకడం, బి బ్యాలెన్సింగ్, సి స్థిరత్వం, డి ఇవన్నీ. తక్కువ గురుత్వాకర్షణ కేంద్రం ఇందులో సహాయపడుతుంది. ఆన్సర్ బి బ్యాలెన్సింగ్. మూడవ ప్రశ్న, క్రింది వాటిలో ఏది స్థిరత్వం మరియు సమతుల్యతను మెరుగుపరుస్తుంది? ఏ మద్దతు బేస్ లోపల సీజీ, బి మద్దతు పునాదిని విస్తరించడం, సి సీజీని తగ్గించడం, డి ఇవన్నీ కూడా. ఆన్సర్ డి. నాలుగు ప్రశ్న, వస్తువుపై పనిచేసే శక్తి మొత్తం మరియు శరీరంపై పనిచేసే కదలిక మొత్తం శూన్యంకి సమానం అయినప్పుడు శరీరం ఇన్ అని చెబుతుంది. ఏ సమతుల్యం, బి స్థిర సమతుల్యత, డి డైనమిక్ సమతుల్యత, డి జీరో ఫోర్స్. ఆన్సర్ బి స్థిర సమతుల్యత. ఐదవ ప్రశ్న, గురుత్వ ఆకర్షణ కేంద్రం యొక్క స్థానం బట్టి మారుతుంది. గురుత్వ ఆకర్షణ కేంద్రం యొక్క స్థానం బట్టి మారుతుంది. గురుత్వాకర్షణ కేంద్రం ఏ శక్తి యొక్క స్థానం, బి శరీరం యొక్క స్థానం, సి శక్తి యొక్క ఖండన స్థానం, డి స్థిరత్వం యొక్క స్థానం. గురుత్వాకర్షణ కేంద్రం డాష్ యొక్క స్థానం బట్టి మారుతుంది. ఆన్సర్ బి శరీరం యొక్క స్థానం. ఆరవ ప్రశ్న, గురుత్వ ఆకర్షణ కేంద్రం అనేది ఒక వస్తువు యొక్క డాష్ యొక్క సగటు స్థానం. ఏ బరువు, బి బలవంతం, సి బ్యాలెన్స్, డి వేగం. గురుత్వాకర్షణ కేంద్రం అనేది ఒక వస్తువు యొక్క డాష్ యొక్క సగటు స్థానం. 6 ఏ బరువు యొక్క సగటు స్థానం. ఏడవ ప్రశ్న, బయోమెకానిక్స్ అధ్యయనం. ఏ శరీర వ్యవస్థలు, బి భౌతిక శాస్త్రం, సి జీవశాస్త్రం, డి కదలిక సమయంలో జీవ వ్యవస్థలు. బయోమెకానిక్స్ అధ్యయనం. ఆన్సర్ డి కదలిక సమయంలో జీవ వ్యవస్థలు. 8వ ప్రశ్న, చలన మొదటి నియమాన్ని ఇలా కూడా అంటారు. చలన మొదటి నియమాన్ని ఇలా కూడా అంటారు. ఏ జడత్వం యొక్క చట్టం,
బి త్వరణం యొక్క చట్టం, సి చర్య మరియు ప్రతిచర్య చట్టం, డి పైవన్నీ. ఆన్సర్ చలన మొదటి నియమాన్ని ఇలా కూడా అంటారు. ఆన్సర్ ఏ జడత్వం యొక్క చట్టం. 9వ ప్రశ్న, దీనికోసం ఘర్షణ అవసరం. ఏ వేగవంతమైన కదలిక, బి వస్తువును ఆపడం, సి ఏ అండ్ బి రెండు కూడా, డి వీటిలో ఏదీ లేదు. దీనికోసం ఘర్షణ అవసరం. ఆన్సర్ సి ఏ అండ్ బి రెండు కూడా. వేగవంతమైన కదలిక, వస్తువును ఆపడం. ఆన్సర్ సి. 10వ ప్రశ్న, బయోమెకానిక్స్ ముఖ్యమైనది. ఏ కదలికను అర్థం చేసుకోవడం, బి శరీరంపై పనిచేసే శక్తులు, సి సమర్థవంతమైన కదలిక, డి ఇవన్నీ కూడా. 10వ ప్రశ్న, బయోమెకానిక్స్ ముఖ్యమైనది. ఆన్సర్ డి పైవన్నీ. ఏ కదలికను అర్థం చేసుకోవడం, శరీరంపై పనిచేసే శక్తులు, సమర్థవంతమైన కదలిక. ఆన్సర్ డి. 11వ ప్రశ్న, రెండవ చలన నియమాన్ని కూడా ఇలా కూడా అంటారు. ఏ జడత్వం యొక్క చట్టం, బి త్వరణం యొక్క చట్టం, సి చర్య మరియు ప్రతిచర్య చట్టం, వీటిలో ఏదీ లేదు. ఆన్సర్ రెండవ చలన నియమాన్ని ఇలా కూడా అంటారు. ఆన్సర్ బి త్వరణం యొక్క చట్టం. 12వ ప్రశ్న, థర్డ్ లా ఆఫ్ మోషన్ ఇలా కూడా అంటారు. ఏ జడత్వం యొక్క చట్టం, బి త్వరణం యొక్క చట్టం, సి చర్య మరియు ప్రతిచర్య చట్టం, డి వీటిలో ఏదీ లేదు. థర్డ్ లా ఆఫ్ మోషన్ ఇలా కూడా అంటారు. ఆన్సర్ సి చర్య మరియు ప్రతిచర్య చట్టం. 13వ ప్రశ్న, పరుగు కోసం అథ్లెట్ ఉపయోగించే స్పైక్ బూట్లు డాష్ ప్రయోజనాన్ని ఇస్తాయి. ఏ బలవంతం, బి బరువు, సి ఘర్షణ, డి స్థిరత్వం. పరుగు కోసం అథ్లెట్ ఉపయోగించే స్పైక్ బూట్లు డాష్కి ప్రయోజనం ఇస్తాయి. ఆన్సర్ సి ఘర్షణ. 14వ ప్రశ్న, స్థిర ఘర్షణ వస్తువును డాష్గా చేస్తుంది. ఏ తరలించు, బి ఆపు, సి విశ్రాంతి, డి రోల్. ఆన్సర్ బి ఆపు. 15వ ప్రశ్న, త్వరణం యొక్క నియమాన్ని ఇలా కూడా పిలుస్తారు. ఏ జడత్వం యొక్క చట్టం, బి చర్య మరియు ప్రతిచర్య చట్టం, సి మొమెంటం చట్టం, డి బాయిల్ యొక్క చట్టం. త్వరణం యొక్క నియమాన్ని ఇలా కూడా పిలుస్తారు. ఆన్సర్ సి మొమెంటం చట్టం. 16వ ప్రశ్న, బయోమెకానిక్స్ సహాయం. ఏ సాంకేతికాలను మెరుగుపరచడం,
బి క్రీడా పరికరాల డిజైన్ను మెరుగుపరచడం, సి పనితీరును మెరుగుపరచడం, డి ఇవన్నీ కూడా. ఆన్సర్ డి సాంకేతికాలను మెరుగుపరచడం, క్రీడా పరికరాల డిజైన్ను మెరుగుపరచడం, పనితీరును మెరుగుపరచడం, బయోమెకానిక్స్ సహాయం. 17వ ప్రశ్న, ఘర్షణ శక్తి వీటిపై ఆధారపడి ఉంటుంది. ఘర్షణ శక్తి వీటిపై ఆధారపడి ఉంటుంది. ఏ పరిచయం యొక్క ఉపరితలం యొక్క స్వభావం, బి పరిచయంలో ఉన్న వస్తువు యొక్క పదార్థం, సి 2 ఏ అండ్ బి, డి ఏదీ లేదు. ఘర్షణ శక్తి వీటిపై ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ సి ఏ అండ్ బి. పరిచయం యొక్క ఉపరితలం యొక్క స్వభావం, పరిచయంలో ఉన్న వస్తువు యొక్క పదార్థం. 18వ ప్రశ్న, ఒక వస్తువు యొక్క త్వరణం దాని మీద ఆధారపడి నికర బలం పెరుగుతుంది. ఆన్సర్ ఏ సాంద్రత, బి ద్రవ్యరాశి, సి ఆకారం, డి వాల్యూమ్. ఒక వస్తువు యొక్క త్వరణం దీని మీద ఆధారపడి నికర బలం పెరుగుతుంది. ఆన్సర్ బి ద్రవ్యరాశి మీద ఆధారపడి ఉంది. 19వ ప్రశ్న, ఘర్షణ ఎల్లప్పుడూ డాష్ ఒక వస్తువు యొక్క కదలికగా పనిచేస్తుంది. ఘర్షణ ఎల్లప్పుడూ డాష్ ఒక వస్తువు యొక్క కదలికగా పనిచేస్తుంది. ఏ అదే దిశలో, బి పూర్వం, సి వ్యతిరేకం, డి 45 డిగ్రీలు. ఆన్సర్ వ్యతిరేకంగా పనిచేస్తుంది, సి. 20వ ప్రశ్న, పెనాల్టీ పాయింట్ నుండి తన్నబడిన ఫుట్బాల్ ఏ చలన నియమాన్ని ఉదాహరణ? పెనాల్టీ పాయింట్ నుండి తన్నబడిన ఫుట్బాల్ ఏ చలన నియమానికి ఉదాహరణ? ఏ చర్య మరియు ప్రతిచర్య చట్టం, బి త్వరణం యొక్క చట్టం, సి జడత్వం యొక్క చట్టం, డి అన్నీ కూడా. పెనాల్టీ పాయింట్ నుండి తన్నబడిన ఫుట్బాల్ ఏ చలన నియమాన్ని ఉదాహరణ? ఆన్సర్ సి జడత్వం యొక్క చట్టం. 21వ ప్రశ్న, ఒక వస్తువు యొక్క త్వరణం దాని ఆధారంగా నికర శక్తి పెరుగుతుంది కాబట్టి పెరుగుతుంది. ఒక వస్తువు యొక్క త్వరణం దాని ఆధారంగా నికర శక్తి పెరుగుతుంది కాబట్టి పెరుగుతుంది. ఏ సాంద్రత, బి ద్రవ్యరాశి, సి ఆకారం, డి వాల్యూమ్. ఒక వస్తువు యొక్క త్వరణం దాని ఆధారంగా నికర శక్తి పెరుగుతుంది కాబట్టి పెరుగుతుంది. ఆన్సర్ ఈస్ బి ద్రవ్యరాశి. 22వ ప్రశ్న, న్యూటన్ యొక్క 2వ చలన నియమం ప్రకారం ఒక వస్తువు యొక్క కదలిక ఎక్కువ. న్యూటన్ యొక్క 2వ చలన నియమం ప్రకారం ఒక వస్తువు యొక్క కదలిక ఎక్కువ. ఏ ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది, బి అది బాహ్య శక్తులను మరింత బలంగా ప్రతిఘటిస్తుంది, సి స్పీడర్ ఇది ఇచ్చిన దూరాన్ని కవర్ చేస్తుంది, డి మరింత స్థిరంగా దాని కదలికలో ఉంటుంది. ఆన్సర్ సి స్పీడర్ అది ఇచ్చిన దూరాన్ని కవర్ చేస్తుంది. 23వ ప్రశ్న, కదిలే వస్తువుపై పనిచేసే బాహ్య శక్తి కారణంగా ఏర్పడే త్వరణం సాంకేతికంగా మార్పుగా నిర్వహించబడుతుంది. ఆ వస్తువు కదిలే వస్తువుపై పనిచేసే బాహ్య శక్తి కారణంగా ఏర్పడే త్వరణం సాంకేతికంగా మార్పుగా నిర్వహించబడుతుంది. ఆ వస్తువు ఏ స్థానం, బి దిశ, సి వేగం, డి మూమెంట్.
కదిలే వస్తువుపై పనిచేసే బాహ్య శక్తి కారణంగా ఏర్పడే త్వరణం సాంకేతికంగా మార్పుగా నిర్వహించబడుతుంది ఆ వస్తువు. ఆన్సర్ డి మూమెంట్. 24వ ప్రశ్న. బౌన్స్ నాణ్యతను ఏ శక్తి నిర్ణయిస్తుంది? ఏ త్వరణం యొక్క చట్టం, డి జడత్వం యొక్క చట్టం, సి చర్య మరియు బాహ్య చర్య చట్టం, డి అన్ని. బౌన్స్ యొక్క నాణ్యతను ఏ శక్తి నిర్ణయిస్తుంది? ఆన్సర్ సి చర్య మరియు ప్రతిచర్య చట్టం. 25వ ప్రశ్న. క్రింది క్రీడల్లో ఘర్షణలో అతి తక్కువ ముఖ్యమైన పాత్ర ఏ పోషిస్తుంది? ఈ క్రింది క్రీడలో ఏ ఘర్షణలో అతి తక్కువ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది? ఏ కార్ రేస్, బి ఫుట్బాల్, సి హాకీ, డి ఐస్ స్కేటింగ్. ఆన్సర్ డి ఐస్ హాకీ. 26వ ప్రశ్న. ఘర్షణ ఒక ఏ అయస్కాంత శక్తి, బి నాన్ కాంటాక్ట్ ఫోర్స్, సి కాంటాక్ట్ ఫోర్స్, డి జంట బలగం. ఘర్షణ ఒక ఆన్సర్ సి కాంటాక్ట్ ఫోర్స్. 27వ ప్రశ్న. ఉపరితలం ఉత్పత్తి చేసే ర్యాపిడ్ మొత్తాన్ని కొలవడం డాష్ అంటారు? ఉపరితలం ఉత్పత్తి చేసే ర్యాపిడ్ మొత్తాన్ని కొలవడం డాష్ అంటారు? క్రమాంకనం, బి గుణకం, సి మృదుత్వం, డి వివరణ. ఉపరితలం ఉత్పత్తి చేసే ర్యాపిడ్ మొత్తాన్ని కొలవడం డాష్ అంటారు? ఆన్సర్ బి గుణకం. బి గుణకం. 28వ ప్రశ్న. క్రింది వాటిలో మానవ శరీరంలోని 3వ తరగతి లివర్కి ఉదాహరణ ఏది? క్రింది వాటిలో మానవ శరీరంలోని 3వ తరగతి లివర్కి ఉదాహరణ ఏది? ఏ బైసెప్ టర్క్ సమయంలో మోచే ఉమ్మడి, బి దూడ పెరుగుదల సమయంలో చీలమండ ఉమ్మడి, సి మెడపై తల సమతుల్యత, డి స్క్వాట్ సమయంలో మోకాలి కీళ్ళు. ఏ బైసెప్ క్లచ్ సమయంలో మోచేయి ఉమ్మడి. 29వ ప్రశ్న. బయోమెకానికల్ ఎఫిషియన్సీ అనే పదం దేన్ని సూచిస్తుంది? ఏ కనీస శక్తి వ్యయంలో పనిని నిర్వహించగల సామర్థ్యం, బి కండరాల సంకోచం గల వేగం, సి కదలికలో ఇన్పుట్ శక్తికి అవుట్పుట్ ఫోర్స్ నిష్పత్తి, డి కదలిక సమయంలో కీళ్ళ వశ్యత. బయోమెకానికల్ ఎఫిషియన్సీ అనే పదం దీన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఏ కనీస శక్తి వ్యయంలో పనిని నిర్వహించగల సామర్థ్యం. 30వ ప్రశ్న. బలం మరియు త్వరణం మధ్య సంబంధానికి సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం? శక్తి త్వరణానికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది, బి శక్తి త్వరణానికి విలోమానుపాతంలో ఉంటుంది, సి శక్తి మరియు త్వరణం ఒకదానితో ఒకటి స్వతంత్రంగా ఉంటాయి, డి శక్తి మరియు త్వరణం విశ్రాంతిలో ఉన్న వస్తువులు మాత్రమే సంబంధించినవి. బలం మరియు త్వరణం మధ్య సంబంధానికి సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం? ఆన్సర్ ఏ శక్తి త్వరణానికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది.